గణతంత్ర వేడుకలకు ముస్తాబైన భారత్ జాతీయ పతాక ఆవిష్కరణకు సర్వం సిద్ధం. భారత్ అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా ఎదిగింది. గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము రిపబ్లిక్ డే వేడుకలకు సిద్దమైన పరేడ్ గ్రౌండ్స్. ఉదయం 7:30 నుంచి 11:30 మధ్య ట్రాఫిక్ ఆంక్షలు. తెలంగాణలో నేడు అమల్లోకి 4 సంక్షేమ పథకాలు. సొంత నియోజకవర్గంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్. ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణలో రాజకీయం. బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మధ్య డైలాగ్ వార్. ములుగులో టాస్క్ సెంటర్ ప్రారంభించిన మంత్రి సీతక్క. యువత అవకాశాలు అందిపుచ్చుకోవాలని పిలుపు. కాళేశ్వరం నిర్మాణ సంస్థలపై కమిషన్ తీవ్ర ఆగ్రహం. నిధులపై ఉన్న ధ్యాస నిబంధనలపై లేదు అంటూ సీరియస్. వైరల్ గా మారుతున్న ఎమ్మెల్యే నాగరాజు వీడియో. కామన్ మ్యాన్ పై నోరు జారారంటూ ప్రజల ఆగ్రహం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ కు ఆగని బెదిరింపులు. మరోసారి మావోయిస్టు పేరుతో లేఖ విడుదల. అన్నీ క్లారిటీగా ఉన్నాయి, ఎలాంటి హడావుడి లేదు. ఐటీ సోదాలపై ఎక్కువగా ఊహించుకోవద్దు అన్న దిల్ రాజు. ఎస్సీ వర్గీకరణను ఇంకా అడ్డుకోవాలని చూస్తున్నారు. వెంకటస్వామి కుటుంబంపై మందకృష్ణ సంచలన ఆరోపణలు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నాం. ఏఐ, గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ పెట్టామన్న సీఎం చంద్రబాబు. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం. ఏపీలో ఫిబ్రవరి 1న లబ్దిదారులకు పంపిణీ. పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం. కళారంగంలో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రిజైన్. కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానని వెల్లడి. విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన ఏపీసీసీ చీఫ్ షర్మిల. జగన్ విశ్వసనీయత కోల్పోయారు అంటూ విమర్శలు. విశాఖ జువైనల్ హోమ్ ను విజిట్ చేసిన హోంమంత్రి అనిత. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేస్తున్నారంటూ వైసీపీపై విమర్శలు. అలకనంద కిడ్నీ రాకెట్ కేసులో కొనసాగుతోన్న అరెస్టుల పర్వం. ఇప్పటి వరకు 9 మంది నిందితుల అరెస్ట్. జమిలీతో గందరగోళం తప్ప ఫలితం ఉండదు. 1 ఎలక్షన్ పై హాట్ కామెంట్స్ చేసిన జేపీ. ఎన్నికల్లో గెలిస్తే 3 ఏళ్లలో యమునా నది శుద్ధి. 3వ మేనిఫెస్టోను రిలీజ్ చేసిన ఢిల్లీ బీజేపీ. ఇండోనేషియాతో బంధం మరింత బలోపేతం. రక్షణ, వాణిజ్య రంగాల్లో ఎంఓయూలు. లాస్ ఏంజల్స్ లో ప్రెసిడెంట్ ట్రంప్ పర్యటన. కార్చిచ్చుకు ఆహుతైన పలు ప్రాంతాల పరిశీలన. సూడాన్లో హాస్పిటల్పై అటాక్. డ్రోన్ దాడిలో 30 మంది మృతి.
భారత్ కస్టడీకి ముంబై దాడి నిందితుడు తహవూర్ రాణాను అప్పగించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్. రెండో టీ20లో భారత్ విజయం. ఇంగ్లాండ్పై 2 వికెట్ల తేడాతో భారత్ గెలుపు.